Hi friends, good morning all of you. Welcome to Maths with Money channel. Today I will discuss one important thing for all the DAO aspirants of TGPSC. సో బేసిక్గా మనకి టీజీపీఎస్సీ ఆల్రెడీ మనకి డేట్స్ కూడా ఇచ్చేసింది. టీజీపీఎస్సీ డిఏఓ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది. సో మనకి అది జూన్ 30th నుంచి స్టార్ట్ అయ్యి జూలై 4th వరకు ఉంటుంది. ఓకే, సో బేసిక్గా మనం ఇంతవరకు ఉన్న మాక్ టెస్ట్ అన్నీ కూడా అప్ టు ఎగ్జామ్ జూన్ 30th వరకు ఇచ్చాం. కానీ ఇప్పుడు కొంతమందికి జూలై 2nd 3rd ఉందనుకోండి ఎగ్జామ్, వాళ్ళకి జూన్ 30th వరకే ఉండడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో దే ఆస్క్డ్ మీ టు ఎక్స్టెండ్ టెస్ట్ సిరీస్ అప్ టు జూలై 4th. సో కాబట్టి మనం ఎవరైతే ఇంతవరకు మాక్ టెస్ట్ ఈ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ పర్చేజ్ చేశారో వాళ్ళందరికీ కూడాను జూలై 4th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా చాలామంది ఆస్పిరెంట్స్ లాస్ట్ 1 వీకే ఉంది కాబట్టి కొంచెం ప్రైస్ తగ్గించండి, సో వీ వాంట్ యువర్ టెస్ట్ సిరీస్ అని చెప్పడం జరిగింది. సో ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ టీజీపీఎస్సీ డిఏఓ అండ్ ఐఎమ్ గివింగ్ యూ లాస్ట్ వీక్ ఆఫర్ ఆఫ్ 80% డిస్కౌంట్ ఇచ్చి మనం ఇప్పుడు టెస్ట్ సిరీస్కి ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మీకు జస్ట్ 299 రూపీస్కే ఈ 12 మాక్ టెస్ట్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. ఈ ఆఫర్ అనేది 27th జూన్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా ఇంకా మన యాప్లోని టెస్ట్ సిరీస్ కొనకపోతే ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అంతేకాకుండా మనం ఈ డిఏఓ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లోని ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం అనేది నేను చాలా క్లియర్గా వీడియో చెప్పాను. ఓకే, ఆ వీడియోలో మనం మాక్ టెస్ట్ అనేవి ఆన్లైన్లో రాసేటప్పుడు మొబైల్లోని రాయొచ్చు, అలానే ల్యాప్టాప్లో కూడా రాయొచ్చు. సో రెండు దీంట్లోని రాసుకోవచ్చు, మీరు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటే అది. ఆండ్రాయిడ్ ఫోన్లోని రాసుకోవచ్చు, అలానే యాపిల్ ఫోన్స్లోని రాసుకోవచ్చు, ఈవెన్ ల్యాప్టాప్లో కూడా రాయొచ్చు. సో టోటల్గా మనం 12 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము. దాంట్లో 10 మాక్ టెస్ట్కి రిటర్న్ సొల్యూషన్స్ ఉంటాయి, రిమైనింగ్ 2 మాక్ టెస్ట్కి వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, ఈ వీడియో సొల్యూషన్స్ అనేవి వితిన్ 2-3 డేస్లో మీకు టెస్ట్ అప్లోడ్ అయిన 2-3 డేస్లో మీకు విజిబుల్గా ఉంటాయి, కనిపిస్తాయి. ఈ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేవి మనం ప్రిపేర్ చేసినవి, మనం తయారు చేసాయి. అవి కాకుండా టీఎస్పీఎస్సీ రీసెంట్గా 2023లో జరిగిన ఎగ్జామ్ పేపరు, అలానే ఏపీపీఎస్సీ 2022లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపరు రెండూ కూడాను మీరు మళ్ళీ అటెంప్ట్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఆన్లైన్లో అటెంప్ట్ చేసే విధంగా మీకు ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్కి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి మీకు. ఓకే, అంతేకాకుండా ఈ 12 మాక్ టెస్ట్తో పాటు ఈ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ పేపర్స్ అన్నీ కూడా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకే, అన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్, అన్నీ కూడాను మీరు ఆన్లైన్లోనే రాసుకోవాలి. ఓకే, సో అంతా కూడాను 2.5 hours టైం అనేది ఉంటుంది ప్రతి టెస్ట్కి కూడాను, అండ్ 150 మార్క్స్ ఫర్ ఈచ్ పేపర్. ఓకే, అండ్ నెక్స్ట్ సొల్యూషన్స్ అనేవి ప్రతి దానికి కూడాను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొదటి 10 మాక్ టెస్ట్కి అయితే మీకు రిటర్న్ సొల్యూషన్ ఉంటుంది, అది ఎగ్జామ్ మీరు సబ్మిట్ చేయగానే మీరు చూసుకోవచ్చు. అలానే మిగతా 2 మాక్ టెస్ట్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓకే, ప్రెజెంట్ కోర్స్ ఫీ అనేది 299 రూపీస్ అండ్ దిస్ ఈజ్ ఫర్ లాస్ట్ 1 వీక్ ఆఫర్. సో ఇప్పుడు మీరు పర్చేజ్ చేసిన ముందు మీరు ఆల్రెడీ పర్చేజ్ చేసున్నా కూడాను మీకు జూలై 4th వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి ఎవరైనా జూలై 2nd ఉంది కదా అని బాధపడద్దు, మీకు జూలై 4th వరకు మీరు రాసుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా మనం టీజీపీఎస్సీ డిఓకి ఫ్రీ మాక్ టెస్ట్ అనేది పెట్టాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా 12 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది. సో దీంట్లో 11th మాక్ టెస్ట్ అనేది, సో మొత్తం 12 ఉన్నాయి కదా, దాంట్లో 11th మాక్ టెస్ట్ అనేది అందరికీ కూడా ఫ్రీగా మనం పెట్టాం. సో మీరు పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా, లేకపోతే మాక్ టెస్ట్ మీద మీకు పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా, లేకపోతే మీరు ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర మీరు మాక్ టెస్ట్ పర్చేజ్ చేసినా కూడాను మన దాంట్లోని ఒక మాక్ టెస్ట్ అయినా ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో ఎలా వస్తుందన్న అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక మాక్ టెస్ట్ని అందరికీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఓకే, నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఈవెన్ ఫస్ట్ కమెంట్లో కూడా పెడతాను. లాస్ట్ వీడియో నేను పెట్టాను ఫ్రీ మాక్ టెస్ట్ అనేది ఎలా రాయాలి, ఎలా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఎక్కడి నుంచి మీరు వెళ్తే మీకు ఈ ఫ్రీ మాక్ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ ఫ్రీ మాక్ టెస్ట్ కూడా మీకు ఇంగ్లీష్ తెలుగు మీడియంలో దొరుకుతుంది, అలానే కాకుండా ల్యాప్టాప్లో రాయొచ్చు, మొబైల్లో కూడా రాయొచ్చు. అది కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ వీడియో కూడాను మీరు చూడండి, మీరు కనుక మాక్ టెస్ట్ కనుక రాయాలనుకుంటే. ఓకే ఓకే, ఇంకొక విషయం ఏంటి అంటే మీకు ఇక్కడ నేను చెప్తున్నాను, మీరు వితౌట్ అటెంప్టింగ్ మాక్ టెస్ట్ ఆఫ్ మినిమం 5 మాక్ టెస్ట్ ఎగ్జామ్ రాసినా యూజ్ ఉండదు.
మెయిన్ ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా మార్క్స్ తెచ్చుకోలేరు. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న కాంపిటీషన్లో ఎవ్రీ వన్ ఆర్ గుడ్ ఎట్ నాలెడ్జ్. వాళ్ళకి నాలెడ్జ్ లేదు అని చెప్పడానికి లేదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ మంచి మంచి ఫార్ములాస్ ఉన్నాయి, మంచి కాన్సెప్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ విత్ ఇన్ టైం లిమిట్లో వాళ్ళు ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే ద మెయిన్ సోర్స్ ఈజ్ మాక్ టెస్ట్. నేను నా దగ్గరే మన యాప్లోనే తీసుకోండి, నేను ఫోర్స్ అస్సలు చేయను. కానీ మీరు ఎవరు ఎంత తక్కువకి ఎవరిచ్చినా ఎగ్జామ్ ప్యాటర్న్లో ఒకరు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా తీసి రాసుకొని అటెంప్ట్ చేయండి. మీరు ఎన్ని గంటలు కష్టపడ్డారనే దానికన్నాను మీరు మాక్ టెస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారు, ఎంత టైంలో చేయగలుగుతున్నారు అన్న అనాలిసిస్ లేకపోతే మీరు ఎప్పటికీ కూడాను ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయలేరు. ఓకే, దిస్ ఈజ్ మై సిన్సియర్ సజెషన్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ టీజీపీఎస్సీ డిఏఓ. ఓకే, ఎగ్జామ్ అనేది మీకు డేట్స్ వచ్చేసాయి. ఈరోజు మీకు మాక్ టెస్ట్ ఏంటి హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారు. హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన తర్వాత మీరు డేట్స్ అంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, సెంటర్ ఎప్పుడు చూసుకున్నాక ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి వీలైతే ముందు రోజే వెళ్ళి చూసుకోండి. అదా కాదా కన్ఫర్మ్ చేసుకోండి. ఎగ్జామ్ని మీరు గనక మీ డ్రీమ్ జాబ్ డిఏఓ అయితే తప్ప మీ చాలామంది ఏంటంటే మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ రాస్తారు, గ్రూప్ 1 రాస్తూ డిఏఓ రాస్తారు. కొంతమంది ఆల్రెడీ టీచర్ గానో లేకపోతే ఎస్ఎస్సిలోనో సిజిఎల్లోనో దేంట్లో జాబ్ చేస్తూ డిఏఓ రాస్తారు. వాళ్ళకి ఏంటంటే డిఓ అనేది ఒక ఎనదర్ బెనిఫిట్ అనమాట, అంతే. ఆల్రెడీ దే ఆర్ ఇన్ గుడ్ జాబ్, మళ్ళీ ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడో రాయాలనుకున్నారు, రాయలేరు. కానీ కొంతమందికి ఏంటంటే ఇది డ్రీమ్ జాబ్, ఇది వాళ్ళకి ఏకైక జాబ్ అనమాట. నేను చాలామంది ఆస్పిరెంట్స్తో మాట్లాడాను. కొంతమంది ఆస్పిరెంట్స్ ఏమంటారు తెలుసా, సార్ నేను ఇల్లు వదిలి దగ్గర దగ్గర 3 నుంచి 4 సంవత్సరాలు అయింది, నేను ఈ డిఏఓ జాబ్ కొట్టే మా ఊరు వెళ్ళాలనుకుంటున్నానని చెప్తారనమాట. సో అంత కసి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా కసి ఉండి ఖచ్చితంగా మేము జాబ్ కొట్టాలి అనుకున్న ప్రతి అభ్యర్థికి కూడా నా సూచన ఏంటి అంటే మాక్ టెస్ట్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ లేకుండా, మాక్ టెస్ట్ కనుక రాయకపోతే మీరు ఎప్పటికీ కూడా ఎక్కువ స్కోర్ చేయలేరు. మాక్ టెస్ట్ రాసి వదిలేయడం వల్ల ఏ యూజ్ ఉండదు. ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకు నేను తప్పులు పెడుతున్నాను, ఎందుకు నేను తక్కువ టైంలో చేయలేకపోతున్నాను, ఎక్కడ నేను ల్యాగ్లో ఉన్నాను అనే అనాలిసిస్. మీరు మాక్ టెస్ట్ 2.5 గంటలు రాస్తే దానికి మినిమంలో మినిమం 1 అవర్ అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్, వితౌట్ అనాలిసిస్ యూ డిడ్ నాట్ గెట్ గుడ్ స్కోర్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామ్స్. ఈరోజు ఒక మాక్ టెస్ట్ రాశారు, దాంట్లో మీకు 300కి 220 వచ్చాయి అనుకుందాం. 220 రావడం వల్ల ఏం యూజ్ ఉంటుంది, ఏమి యూజ్ ఉండదు. ఓకే, మీరు ఖచ్చితంగా 290+ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా తెచ్చుకునే అభ్యర్థులు చాలామంది ఉంటారు. లాస్ట్ టైం ఆఫ్లైన్ అయితేనే 280+ 290 దగ్గర ఉన్నారు చాలామంది. 280+ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్ అంటే లాస్ట్ టైం బబులింగ్ చేసే టైం కూడా ఇప్పుడు వాళ్ళకి కలిసి వస్తుంది. సో ఖచ్చితంగా మంచి స్కోర్ తెచ్చుకోగలరు. కాబట్టి ఎక్కువ స్కోర్ చేయండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ యూ కెన్ కాల్ మీ at any time or ping me in WhatsApp at any time or ping me in chat box in our app at any time. Okay, I definitely reply within few hours or within few minutes. I will definitely give you. Okay, so please share this test series things to all your friends who are appearing for TGPSC DAO. And thank you for listening, and wish you all the very best to all the aspirants of TGPSC DAO. Thank you and take care. Jai Hind.